ఈరోజు ఆరాధన కోసం నా మనసుకు దేవుడిచ్చిన మాట గాడ్ ఆఫ్ ఎలైజా, ఏలియా దేవుడు. ఎలీషా యోర్దాన్ దగ్గరికి వచ్చాక ఓ మాట అంటాడు, ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు అని. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఈ మాట, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? తనతోనే ఉన్నాడు. ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? తన ప్రార్థన వింటూనే ఉన్నాడు. ఏలియా జీవితంలో కనిపించేది ఏమిటి చెప్పండి? ఒకే ఒక్క మాట చెప్పండి. ఏలియా జీవితాన్ని మీరు రాశారనుకోండి, దాని యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏమిటి అంటే, నేను అనేది గురి లక్ష్యం కాదు, ప్రజల కళ్ళు తెరిపించాలి అది కాదు. ఏలియా జీవితంలో అతడు ప్రాక్టీస్ చేసింది ఏమిటి? ఎక్కువగా ప్రేయర్. ఎక్కువసార్లు ప్రార్థన 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 అని కనిపిస్తుంటుంది ఏలియా జీవితంలో. ఈ రోజున విశ్వాసులమైన మనకు తగ్గింది అదే. ఒక ఆయన అన్నాడు, ప్రార్థన లేని సంఘం ఆయుధాలు లేని సైన్యం అన్నాడు. ప్రార్థన లేని సంఘం ఆయుధాలు లేని సైన్యం అన్నాడు. ప్రార్థన లేని విశ్వాసి ఒట్టిపోయిన ధాన్యాగారం, ఒట్టిపోయిన ధనాగారం, ఒట్టిపోయిన ఆయుధాగారం. ప్రార్థన లేని విశ్వాసి ఒట్టిపోయిన ధాన్యాగారం, ఒట్టిపోయిన ధనాగారం, ఒట్టిపోయిన చెప్పండి ఆయుధాగారం. అంటే ప్రార్థన లేని విశ్వాసి కేవలం ఒట్టివాడు. ఏలియా జీవితంలో ప్రార్థన అనేది అద్భుతంగా కనపడుతుంది. ప్రార్థించిన ప్రతిసారి దేవుడు ఎవరో అర్థమవుతుంది. ఏలియా ప్రార్థించిన ప్రతిసారి వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈస్. దేవుని యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది ప్రతి ప్రార్థన వద్ద. నేను ఎక్కువ రాసుకోలేదు, 5 మాటలే రాసుకున్నాను. ఈ 5 మాటల్లో నాకు దేవుని గురించి కొన్ని తలంపులు మీకు చెప్పాలనిపించింది. నిన్న సాయంకాలం అంటే రాత్రి మన బైబిల్ స్టడీ కాబోయే ముందు నాకు తెలిసింది రేపు నేనే చెప్పాలని. ఈ కారణం చేత 15వ కీర్తనలో నుంచి ఇక్కడికి వచ్చానన్నమాట. దయచేసి నాతో పాటు రాజులు 1 గ్రంథం దగ్గరికి రండి. రాజులు 1 గ్రంథం 17వ అధ్యాయం. ఇరవై 21వ వచనం చివరి మాట. 17:21 యొక్క చివరి మాట. యెహోవాకు ప్రార్థించగా. యెహోవాకు ప్రార్థన చేసుకుందాం. నాన్న విలియమ్స్ ప్రేజ్.
ఆమేన్. ఏలియా అనూహ్యమైన క్లిష్ట సమయానికి వచ్చాడు. ఎక్కడ దేవుడు తనను పోషిస్తానన్నాడో, ఎక్కడ తాను మరుగుగా ఉన్నాడో అక్కడ ఆ విధవరాలి కుమారుడు చనిపోయాడు. ఆమె ఏముందో చూడండి దయచేసి. 18వ వచనం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా? మీకేమన్నా అర్థమైందా? ఇంతకాలం ఎవరి ప్రార్థనను బట్టి, ఏ దేవుని ఆశీర్వాదాన్ని బట్టి ఆ తొట్టిలోని పిండి అయిపోలేదో, ఆ బుడ్డిలోని నూనె తరగలేదో, ఆ రోజు చెరుకు అప్పం చేసుకుని చచ్చిపోవడం తప్ప ఇంకేమీ లేదు అనుకున్నామే ఇంతకాలం ఎలా బ్రతికిందో అన్నీ మర్చిపోయింది. సహజంగా నీ ద్వారా మేలు పొందిన వారెవరైనా రేపు కానొక దినాన్న నిన్ను ఇలాగే నిందించే అవకాశం ఉంది. వారికి జరగకూడని నష్టం జరిగితే దానికి నిన్నే బాధ్యునిగా చేస్తారు. నువ్వెంత మేలైనా చెయ్యి, నీ వల్ల వాళ్ళు ఎంత క్షేమాన్నైనా పొందనివ్వు. కరువులో బ్రతకడానికి అవకాశం లేనప్పుడు ఒక పేద విధవరాలు, ఒకే కొడుకు, ఉన్నది కొంచెం పిండి, 2 అప్పాలు చేసుకుని తినడానికి తప్ప ఇంకేమీ లేదు, నూనె కానీ పిండి కానీ. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈమె వద్దకు పంపాడు. కానీ ఆమె ఏముంది? నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది, ఎందుకు వచ్చావు? వచ్చి నా పాపాన్ని జ్ఞాపకం చేసి నా కొడుకుని చంపడానికి వచ్చావా అంతే. ఏ దేవుని సేవకునికైనా, ఏ దేవుని ఆత్మీయ సాధనానికైనా ఈ మాటలు సంతోషభరితంగా ఉంటాయా? ఆనందిస్తారా? ఈ మాటలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తారా? ఆరాధించగలరా? ఏలియా ఏమైపోయి ఉంటాడు? ఊహించని నిర్గాంతపరిచే సంఘటన జరగడమే కాదు, ఆమె నోటి వెంట వచ్చిన మాటలు మరింత నిర్ఘాంతపోయేట్టు చేశాయి. ఇక్కడ దేవుడెవరు? దేవుడెవరు? నువ్వెవరో నిరూపించేవాడు. ఆయన నీ నిర్దోషత్వాన్ని నిరూపిస్తాడు తప్పకుండా. ఏలియా ఈ విషయంలో నిర్దోష? నిర్దోషి. ఏలియా వల్ల చనిపోయాడా పిల్లడు? ఎందుకు చనిపోయాడు? తనే చెప్పుకుంది, నా పాపాన్ని జ్ఞాపకం చేసి అని. పాపం వల్ల వచ్చే జీతం తనకైనా తన కుమారునికైనా ఏమిటి? ఒక థియోలోజియన్, బహుశా పేరు స్పష్టంగా లేదు, ఒక 36 సంవత్సరాల క్రిందట కాబోలు, ఆయన పుస్తకం నేను చదువుతున్నప్పుడు ఆయన ఒక వ్యాఖ్యానం చేశాడు, కామెంటరీ. ఏం చేశారంటే, దేవుడు ఎవరిని దర్శిస్తాడో వారిని పోషిస్తాడు, ఎవరిని పోషిస్తాడో వారిని పశ్చాత్తాపట్టేట్టుగా చేసి పరిశుద్ధులుగా చేస్తాడు అన్నాడు. నా మాటలు మీకు అర్థమైనాయా? దేవుడు ఎవరిని పోషిస్తాడో కృప చొప్పున పోషిస్తూ వారిని పశ్చాత్తాపడేట్టుగా చేసి పరిశుద్ధులుగా చేస్తాడు అన్నాడు. సరిగ్గా వచనాలు ఇక్కడ సరిపోవా?
అంటే ఈ బిడ్డ జననానికి, లేకపోతే ఈ అమ్మాయి జీవితంలో రహస్యంగా ఏదో ఒకటి ఉండాలి అంటాడు ఆ వేదాంతి. లేకపోతే నా పాపం ఇప్పటి వరకు సమృద్ధిలో పాపం జ్ఞాపకం రాదు. గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదంలో ఏ వ్యక్తి తాను పాపం చేయలేదనుకుంటాడు, కానీ కష్టం వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు తప్పనిసరిగా అతని గుర్తొచ్చే తన పాపమే. అంటే సావు నుంచి కాపాడడం మాత్రమే కాదు, రెండవ మరణం నుంచి కూడా కాపాడాలనుకున్నాడు దేవుడు ఇంటిని. కాదని చెప్పగలరా మీరు? పాపంలోనే ఉండి ఆయన పోషకత్వాన్ని అనుభవిస్తూనే ఉండి ఓ రోజు చచ్చిపోయింది అనుకోండి, ఎక్కడికి పోతుంది ఆవిడ? యెహోవా దేవుడని తెలుసు ఆమెకి. వారిద్దరి సంభాషణ దగ్గర ఆమెను గుర్తుపట్టేసింది. ఆమెకు దేవుని యందు విశ్వాసం ఉంది. సీదోనులో సారిపాతులో దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక అమ్మాయి ఉంది, అక్కడ పంపించాడు దేవుడు. పోషకత్వాన్ని అనుభవిస్తున్న ఆమె అదే పోషకత్వం నుండి చనిపోతే కృప ద్వారా పోషించాడు. క్షమించటం కూడా కృప ద్వారానే కదా. ఆమె విషయంలో ఆమె పాపాన్ని ఆమెకు జ్ఞాపకం చేయాలి అంటే ఏం జరగాలి చెప్పండి? దేర్ మస్ట్ బి ఏ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ షుడ్ బి అక్కర్డ్. తప్పనిసరిగా ఓర్చుకోలేనంత సంఘటన జరగాలి, అప్పుడు మాత్రం గుర్తొస్తాయి. లేకపోతే ఎవరికి వాళ్ళు మనం నీతిమంతులుగానే భావిస్తాం. ఆ దెబ్బ తగిలితే ఖచ్చితంగా వెనుదిరిగి లోపాన్ని సరిచేసుకోవడానికి, లోపాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, లోపాన్ని ఒప్పుకోవడానికి ఏ వ్యక్తికైనా మనసు వస్తుంది. అయితే వచ్చిన చిక్కు ఏమిటంటే, తప్పు ఆమెలో ఉంది, కారణం ఆ బిడ్డ చనిపోవడం. దానికి ఎవరిని కారకుడిగా చేసింది? ఏలియాని కారకుడిగా చేసింది. అంటే నువ్వు రాకుండా ఉంటే ఆ రోజు చచ్చిపోయాడు ఇద్దరం, నువ్వు వచ్చావు, నేను బతుకున్నా, నా బిడ్డ చచ్చిపోయాడు. ఎడబాటు కదా, తట్టుకోలేదు. కానీ ఏలియా ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? 21లో, ఈ చిన్నవాని ప్రాణమును మరలా రానిమ్ము, ఈ చిన్నవాని ప్రాణమును మరలా రానిమ్ము. ఇక్కడ మనం ఆరాధించడానికి చాలా విషయాలు చెప్పుకోవచ్చు. మరణం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయని, పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన వద్ద ఉన్నాయని ప్రకటన మొదటి అధ్యాయం చెప్పుకోవచ్చు ఆరాధించడానికి. కానీ ఇక్కడ నేను ఏలియా దేవునిగా ఆయన చూస్తున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళటలా. ఇప్పుడు ఆ బిడ్డ బ్రతికాడుగా. ఏమర్థమైంది ఆమెకి? ఏమర్థమై ఉండాలి? ఏమంది చెప్పండి? నీవు దైవజనుడు అనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఎద్దు చేత నేను ఎరుగుదును. అంటే ఏం చేసింది చెప్పండి ఇప్పుడు? సారీ, ఎవరిని అవమానించిందో, ఎవరిని గాయపరిచిందో అక్కడే అతను ఏం చేసింది చెప్పండి? చేతులు జోడించయ్యా, నువ్వు దైవజనుడు అని ఒప్పుకుంటున్నానయ్యా, అంతేకాదు నీ మాట నిజమని కూడా ఒప్పుకుంటున్నానయ్యా. మరి ఆ ఇంటిలో ఏం చెప్పాడో మనకు తెలియదు. ప్రభు ఆ ఇంటికి ఆహారం ఇవ్వటం మాత్రమే కాదు, ఆత్మీయ ఆహారం కూడా పెట్టాడు. నమ్మడానికి అవకాశం ఉన్నా, పాపాలు ఒప్పుకోవడానికి అవకాశం ఉన్నా, ఒప్పుకోకుండా ఉన్న వ్యక్తుల జీవితాల్లో తప్పనిసరిగా ఇలాంటివి జరిగే వీలుంటుంది. అలాంటప్పుడు తమ తప్పును తాము తెలుసుకోకుండా దేవుని సాధనాన్ని నిందించే వీలుంది.
దేవుని సాధనాన్ని గాయపరిచే వీలుంది, నీకు సాయం చేసిన వాళ్ళని గాయపరిచే వీలుంది, వాళ్ళని అపార్థం చేసుకునే అవకాశం 100% ఉంది. అందుకనే 37వ కీర్తన 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, 5:6. నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కార్యమును నెరవేర్చే దేవుడు ఆయన. కార్యమును నెరవేర్చే దేవుడు, అదే కార్యమైనా కావచ్చు. కార్యాన్ని నెరవేర్చే దేవా అని మనం ఆయన ఆరాధన చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, 6వ వచనం, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును నిరూపించే దేవుడు. నీ నీతిని, నీ నిర్దోషత్వాన్ని నిరూపించే దేవుడు. ఏమని ఆరాధన చేద్దాం? ఏలియా దేవుడు అయినా, ఏలియా దేవుడు కార్యాలను నెరవేర్చే దేవుడు, నీతిని, నిర్దోషత్వాన్ని వెల్లడి చేసే దేవుడు. అదే నోరు మళ్ళా ఏలియాని ఘనపరిచినట్టు మనం చూస్తాం. ఇది మొదటి మాట. ఇక రెండవ మాట దగ్గరికి వెళ్దాం. రాజులు 18వ అధ్యాయం. పద్దెనిమిది, ముప్పై 6వ వచనం మొదటి భాగంలో చివరి మాట. ప్రార్థన చేశాను. 18వ అధ్యాయం 36వ వచనం మొదటి భాగంలో చివరి మాట, ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన చేశాడు? సహజంగా ఆ దినాల్లో ప్రజలు, ప్రవక్తలు, రాజులు ఏలియాని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. రాయడం కూడా అలాగే రాసి ఉంటుంది. అతడు గిలాదు కొండల మీద నుంచి బయలుదేరి వచ్చాడు అహాబు అంతఃపురానికి అని. తనంతట తానే వచ్చినట్టు, తనంతట తానే మాట్లాడినట్టు, తనంతట తానే హెచ్చరించినట్టు కనపడుతుంది. కానీ ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారేమో అనుకోవచ్చు. ఒక వ్యక్తిని వ్యక్తిగానే చూస్తారు, ఆ వ్యక్తిలో ఉన్న రోషాన్ని చూస్తారు, ఆ వ్యక్తి గొప్పవాడు అనే అభిప్రాయంలోకి వెళ్ళిపోతారు. తక్కువ చేసేది మనుషులే, హెచ్చించేది మనుషులే. మీకు మెలేతు సంఘటన జ్ఞాపకం ఉంది కదా? మెలేతులో నెగడు దగ్గర పుల్లలు వేస్తున్నప్పుడు కాకకు ఆ పుల్లలో, బోలుగా ఉన్న పుల్లలో ఉన్న పాము బయటకు వచ్చి పౌలు గారిని కరుస్తుంది, గట్టిగా పట్టుకుంటుంది. ఇలా అంటే పుల్ల పడద్దు, కానీ అది పడదు. తర్వాత విదిలిస్తే వెళ్ళి పడద్దు, చచ్చిపోద్ది. చూడగానే అరే సముద్రంలో జావలసినాడు అక్కడ జావలా బతికాడు, కానీ ధర్మం దేవత వదిలిపెట్టదు, ఇక్కడికి వచ్చినా కూడా వదిలిపెట్టలే, ఇక్కడ చస్తాడు ఇప్పుడని ఇక్కడ జావలా. అప్పుడేమన్నారు? మనుషుల యొక్క అంచనాలు మారిపోతుంటాయి. ఇవాళ విమర్శించిన వాళ్ళని రేపు గనపరుస్తారు, ఇవాళ నెత్తికెత్తుకున్న వాళ్ళని రేపు బురదగుంట్లో పారేస్తారు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ మ్యాన్. ఏలియాను గురించి చాలామందికి ఉన్న అభిప్రాయాలు ఆ రోజుల్లో వేరనమాట. ఏమిటి? అతడు తనంతట తాను రోషం కలిగి వచ్చాడని. కానీ ఏలియా అడుగుతున్నాడయ్యా, ఈ రోజున ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలి అని అంటే ఎందుకు నేను అడుగుతున్నానో తెలుసా?
చూడండి ఏమంటాడు. నేను నీ సేవకుడినై ఉన్నాననియు, 36, నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేస్తునని ఈ దినాన్ని కనపరచు. నేను నీ సర్వెంట్నయ్యా, నువ్వు చెప్పిందే నేను చేశా, నా అంతటి నేనేం చేయలే. దెన్ క్రెడిట్ గోస్ టు గాడ్ అలోన్. సాధనానికి కాదు. నేను నీ సేవకుడిని, నువ్వు చెప్పినట్టు నేను చేశా. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏలియా చెప్పినట్టు జరిగింది, వర్షం కురవలేదు. ఇవాళ ఒక ఊరికినే ఒక అభిప్రాయం స్ప్రెడ్ అయిపోద్ది. మా రమణకి ఎవరో చెప్పారంట, మీకు తెలీదా బాబు, అన్నయ్య ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్దయా? అన్నయ్యని పిలిపించి కరుణమ్మకి ప్రార్థన చేయించయ్యా అన్నారంట. అన్నయ్య చేపెట్టి ప్రార్థన చేయడు, చేస్తే మాత్రం పని జరుగుద్దయా అంటే ఏ అభిప్రాయం వచ్చింది చెప్పండి? ఎవరి మీద అభిప్రాయం వచ్చింది? అన్నయ్య మీద, దేవుడి మీద కాదుగా. సేవలో ప్రమాదం ఇదే. కేంద్ర స్థానంలోకి సేవకుని తెచ్చేస్తారు, దేవుడిని మర్చిపోతారు. అందుకే సేవ నిలబడదు. వెంకటరత్నవాడు చెప్పండి, ఏరి మహామహులైన సేవకులేరి ఉన్నారా? ఈ కాలంలో ఆఖరి కుక్కమూతి పిండి వంటి వాడిని నేనే పాటివాడిని కదా. నేను చెప్పేది ఆయన ఇచ్చిన వర్తమానం, నేను మాట్లాడేది ఆయన ఇచ్చిన భాష, నేను మాట్లాడేది ఆయన ఇచ్చిన భావం. దాన్ని నేను స్వీకరించే అవకాశం ఉంది ప్రజల మన్ననలను బట్టి, ప్రజల యొక్క అభిమతాన్ని బట్టి, ప్రజలు పొగిడే విధానాన్ని బట్టి. ప్రమాదం. ఏలియా ఆ పర్వత శిఖరం మీద నిలబడినవాడు ఆత్మీయమైన ఉన్నత శిఖరం మీద నిలబడి చెప్తున్నాడు, అయ్యా నేను నీ సేవకుడిని, చేసినవన్నీ నా అంతటి నేను చేయలా, నీ మాట చొప్పునే చేశా, మహిమంతా నీకే రావాలి. నేను ఆహాబు అంతఃపురానికి వెళ్ళడానికి కారణం నువ్వు, కెరీతు వాగు దగ్గర పోషించడానికి నువ్వు, సారిపాతులో బతికించడానికి కారణం నువ్వు, చనిపోయిన వ్యక్తిని మరలా జీవం తేవడానికి కారణం నువ్వు, ఇప్పుడు బయలుదేరి వెళ్ళమని చెప్పింది నువ్వు, పిలిపించమన్నది నువ్వు. నేను కేవలం నీ సాధనాన్ని, నీ దాసుని అంతే. ఇవన్నీ నాట్ బికాస్ ఆఫ్ మీ, నన్ను బట్టి జరగలా, నిన్ను బట్టే జరిగాయి. ఈ విషయాలు ప్రజలకు తెలియాలి, ప్రజల కన్నులు తెరుచుకోవాలి. చెప్పండి, ఎవరిని ఎగ్జాల్ట్ చేశాడు? ఎవరిని కనపరిచాడు? దేవుణ్ణి కదా. ఎంతకు ఏలియా దేవుడు ఎవరు? ఇప్పుడు ఇందాకేమనుకున్నాం? మూడు మాటలు చెప్పుకున్నాం కదా. ఒకటి, కార్యాన్ని సఫలం చేసేవాడు, నీతిని నిర్దోషత్వాన్ని వెల్లడి చేసేవాడు. ఇప్పుడు నువ్వు ఆయన సాధనం అని నిరూపించేవాడు. నీవు ఆయన సాధనాన్ని, నేను ఆయన సాధనాన్ని, అంతే. అంటే వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని నెరవేర్చాడు, అంతే. దానియేలుకు 70 సంవత్సరాల చెర ఆ రోజుతో అయిపోతుందని ఎవరు చెప్పారు? అనేక వాక్యంలో చూపించింది. అలాగే దేశ పరిస్థితిని చూసి ఏలియాకి, ఇదిగో ఈ వచనం కనపడుతుందా నీకు? 2 వచనాలు ఉన్నాయి, చూడండి దయచేసి. లేవియాకాండం 33
26 14వ వచనం నుండి 19వ వచనం వరకు. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకునే ఎడలను, నేను మీకు చేయునదేమనగా మీ కనులను క్షీణింపచేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరమును క్షయరోగును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినివేసెదరు. నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువులు ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు, మిమ్మల్ని ఎవరునూ తరమకపోయినను మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాట విననీడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని దండించెదను. మీ బలగర్వమును భంగపరిచి ఆకాశం ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండజేసేదను. ఇది సరిగ్గా ఆహాబు యెజెబెలు కాలంలో జరిగిన మొత్తం ఎసెన్స్ ఇది. ఈ వచనం ఏలియాకు తెలుసు. ఇదే మాట సొలొమోను కూడా రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. 8:35లో వాక్యం నీది, వాక్యాన్ని నా కళ్ళ ముందుకు తెచ్చింది నువ్వు, వాక్యం ద్వారా నాతో మాట్లాడింది నీవు, వెళ్ళు మనల్ని ప్రోత్సహించింది నీవు, ధైర్యపరిచి ఆహాబు అంతఃపురంలో నిలబెట్టింది నువ్వు, నా నోటికి మాటలు అందించింది నువ్వు, నేను కాదు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? చెప్పండి. నాకు చాలా దుఃఖం కలిగించే సంఘటనలు ఈ మధ్యలో జరిగాయి. ఎవరో ఒక ఆయన ఫేమస్ అతను ఒక ప్రసంగం చేస్తూ నా పేరును ప్రస్తావించి గొప్ప దైవజనుడు అన్నాడు. భూమి మీద ఉండే టైం అయిపోయింది కనుక్కున్నా. ఆ పరిస్థితికి ఎవరు రాకూడదు. మనుషుల చేత పొగడబడి వాడికి శ్రమ. నాకు కదయ్యా ఇది, నీకే. బాధాకరమైన సంగతులు. సరే, ఇంకా దుఃఖంలోకి వెళ్లకుండా బయటకు వచ్చేస్తాను. ప్రార్థించాడు దేవుడు. బయలు అష్టారోతు ప్రవక్తలు చేయలేని పనిని దేవుడు తానే బలిపీఠం చుట్టూ కందకం తవ్వి నీళ్లు కుమ్మరించి, బలిపశువు మీద కూడా నీళ్లు కుమ్మరించి, నీళ్లు కందకంలో నుంచి పొంగి పొర్లేటట్టుగా చేసిన తరువాత ఆకాశం నుంచి అగ్ని దిగి రావడం. ఎందుకు? ప్రజలకు చెప్పిన మాట వేరు. మొదటిది ఏమిటి? నేను నీ సాధనాన్ని, నీ మాట చొప్పునే ఇదంతా చేశానని నిరూపించు. అప్పుడు వీళ్ళకి 2 తలంపుల మధ్య నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎన్నాళ్ళ వరకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారని సందేశం ఇచ్చాడు ఆయన. చిన్న వార్త.
చిన్న వర్తమానం దేవుడు నెరవేర్చాడా లేదా? ఎవరైనా తన సేవకుని సిగ్గుపరచని దేవుడు. ఆ వచనం కనపడితే బాగుండు, గుర్తొచ్చింది. యెషయా గ్రంథంలోనే ఆ వచనం ఉంటుంది. అక్కడ కనిపించే మాట ఏమిటంటే, ఆయన తన ప్రవక్తలకు ఏ హానిని కలుగనీక వారు రెండవ పేజీలో కుడి చేతి ప్రక్కన ఉంటుంది. చాలా చక్కటి మాట అది. ఉదయం ధ్యానించేటప్పుడు జ్ఞాపకం రాలా, ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత జ్ఞాపకానికి వచ్చింది. ఆయన తన ప్రవక్తలను ముట్టనీయడని రాసి ఉంటుంది అక్కడ. ఇందాక ఒక మాట కనపడింది, అది చూపిస్తే సరిపోయేది, కానీ నేను దాన్ని దాటి ముందుకు వచ్చాను. చూడండి 64లో, యెషయా గ్రంథం 64:4 చూడండి. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమును చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినపడలేదు. ఇక్కడ 66వ అధ్యాయంలో
66:5. యెహోవా వాక్యమునకు భయపడువార్లారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి నిన్ను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనపడినట్లు యెహోవా మహిమనొందునుగాక అని చెప్పుదురు, వారే సిగ్గునందుదురు. ఈ 2 మాటలు ప్రక్కన పెట్టి ఆలోచించండి. ఆ వచనం తర్వాత కనపడితే చూద్దాం. దేవుడు తనను తాను నిరూపించుకునేవాడు, తన సాధనాన్ని కూడా నిరూపించేవాడు. నా వంటి వాడు లేడు అని నిరూపించుకుంటాడు, తన యందు భయభక్తులు కలవారిని కూడా నిరూపించే దేవుడు ఆయన. నిర్దోషత్వాన్ని, నీతిని నిరూపించడమే కాదు, మనం ఆయనకి చెందిన వారు అనే సంగతి కూడా నిరూపించే దేవుడిగా ఆయన ఉన్నాడు. 3వ మాట దగ్గరికి వద్దాం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం చివరి మాట. 19వ అధ్యాయం 4వ వచనం చివరి మాట. ప్రార్థన చేశాను. అగైన్ ప్రేయర్, ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన చేశాడు? నిన్న ఒక డాక్టర్ గారు నన్ను ఇలా అడిగారు, ఏమండి ఏలియా గారు ఎందుకని షోమ్రోను గుమ్మం దగ్గర అలా అయిపోయాడు అని. షోమ్రోను గుమ్మం దగ్గర అలా ఎందుకు అయిపోయాడు అని నేను జవాబు చెప్పాను. యాకోబు పత్రికలో రాస్తుంది కదా, ఏలియా మన వంటి మనుషుడేనని. మనమెంతో ఏలియా అంతే, తేడా ఏం లేదు అని చెప్తూ, ప్రతి వ్యక్తి గొప్ప అంచనా పెట్టుకుంటాడు మనసులో. అంచనా విఫలమైనప్పుడు తప్పకుండా కృంగిపోతాడు. కర్మేలు పర్వతం మీద ప్రజలందరూ ఎవరి పక్షంగా వచ్చారు చెప్పండి. నేను అడుగుతాను, ఒక్క ఏలియాని అంతమందిని చంపేశాడా? ప్రజలు ఎవరి పక్షంగా వచ్చారు? ఏలియా పక్షంగా వచ్చాడు. కానీ షోమ్రోను గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి ఏలియా ఒక్కడైపోయాడు, ఒంటరివాడైపోయాడు. రేపు ఈ పాటికి నువ్వు చంపిన బయలు అష్టారోతు ప్రవక్తల్లో నీవు ఒకరి వంటి వాడు కాని ఎడలా దేవుడు నాకెంతైనా కీడు చేస్తాడని యెజెబెల్ కబురు పెట్టింది. ఏమైంది చెప్పండి? సహజంగా నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీ ఇంట్లో అద్భుతమైన శుభకార్యం జరిగింది, లేకపోతే మీకు దేవుని ప్రత్యక్షత లభించింది, మీరు ఎలా స్వీకరిస్తారు? నన్ను ఎలా పిలుస్తారు? ప్రజలందరూ ఏలియాని ఆహ్వానిస్తారు అనుకుంటారు కదా. కానీ ఎదురొచ్చిందేంటి కబురు? ఇన్ని మైళ్ళు ఆహబు రథం ముందు పరిగెత్తుకుని వచ్చాడు. ఆహబు రథం లోపలికెళ్ళింది, గుమ్మం దగ్గర ఏలియా నిలబడ్డాడు. ప్రజలు వచ్చి వాళ్ళ దారిని వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారేమో తెలియదు నాకు, కానీ లోపల నుంచి వచ్చిన కబురు మాత్రం ఒకటి, రేపటికి ఈ పాటి నేను చంపేస్తా ఖాయం అని. ఇది అంచనా తారుమారవటం ఒకటైతే, రెండవది ఏమిటంటే అపవాది నీ జయాన్ని అపజయంగా చూపిస్తాడు. ఉజ్జీవాన్ని నిర్జీవంగా చేస్తాడు అపవాది పని. అక్కడ మనిషి కృంగిపోతాడు, నిరాశలోకి వెళ్ళిపోతాడు, నిస్పృహలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి బదరి వృక్షం కింద కూర్చున్నాడు. కూర్చున్నవాడు చెయ్యి ఇలా పెట్టుంటాడు కింద. 40 సంవత్సరాలు ఆ అరణ్యంలోనే తిరుగాడి పితరులందరూ చచ్చిపోకడే పాతిపెట్టబడ్డారు. ఇలా అంటూ, ప్రభువా వీరికంటే నేనేం గొప్పవాడిని కాదు, ఇక చాలులే తీసుకో అన్నాడు. ఏమయ్యాడు ఏలియా చెప్పండి? అతని నిర్దోషత్వం నిరూపించబడింది, అతని నీతి నిరూపించబడింది, అతను దేవుని సాధన నిరూపించబడినా ఏమొస్తుంది? మనసులోకి కృంగుదల, నిరాశ వస్తుంది.
నిరాశ అనేది మనిషిని అత్యంత బలహీనుడు చేసే సంగతి. నిరాశ అనేది ఎవడో తనంతట తాను చచ్చిపోలేడు. ప్రభు నమ్ముకున్నాడు ఎవడో ఆత్మహత్య చేసుకోడు. చివరికి ఏమంటాడు, ప్రభు తీసుకుంటే బాగుండు, ఆడవాళ్ళు అయితే రాకుడు వస్తే బాగుండు అనుకుంటారు. అప్పుడు దాకా రాకడ గుర్తురాదు, అప్పుడే వస్తుంది. ఈయన నువ్వు తీసుకోయ్యా ఇక సాల్లే అన్నాడు. సాల్లే తీసుకో అన్నాడు. ఎవరైనా 145 కీర్తన 14 వచనం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు. ఇప్పుడు ఏలియా అనేసి చెప్పేసి పండుకున్నాడు. నేనంటాను, కృంగిన వాడికి నిద్రపడద్దా? నిరాశలో ఉన్నవాడికి నిద్రపడద్దా? నిరుత్సాహంలో ఉన్నవాడికి నిద్రపడుతుందా? చెప్పండి మీరు. ఇక్కడ ఏలియా కండిషన్ ఏమిటి? కృంగిపోయాడు, నిద్రపట్టదు. ఇక ఎప్పటికో తెల్లవారుజాము 3, 2:30, 4 అప్పుడు పడద్దు నిద్ర పడితే, లేదు పట్టదు. కానీ వెంటనే నిద్రపోయాడు పండుకుని. ఎలా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనేది మూల భాషలో చదివితే రాసున్న మాట ఏంటంట, ఆయన తన ప్రియులకు నిద్రనిచ్చువాడు కూడా ఆయనేనని. అందుకనే కారులో ప్రయాణం చేస్తుంటాం. నా భార్య కారు ఎక్కిందనుకోండి, 3 నిమిషాల తర్వాత ఇక ఉండదు కారులో. ఆమె కాదు, నతానియల్ వెనకాల ఎక్కిన 3 నిమిషాల తర్వాత ఉండడు, నిద్రలోనే వెళ్ళిపోతాడు. నిద్రలోకి వెళ్ళిపోతారు అంతే. నాకు అనిపిస్తుంది, ఎంత కృపను పొందారు వీళ్ళు. మనకేమో నిద్రపట్టక తన్నుకుని ఎప్పటికోగా నిద్రపట్టదు. నిద్రపట్టిన తలుపు టక్కంటే కదిలితే, ఒక నిద్రలో కదిలితే మంచం కిర్రన్నా మెలకు వచ్చేస్తుంది. కారులో కాదు కదా, తలుపు కిందకి అద్దాలు దించినా కూడా నిద్రపోకుండా మానరాళ్ళు హాయిగా నిద్రపోతారు. విచిత్రం తెలుసా, కూర్చుని కూడా నిద్రపోతారు. మనకన్నీ బాగుండి పండుకున్నా నిద్రపట్టదు, వాళ్ళు కూర్చున్నా నిద్రపోగలరు. నేను అనుకుంటా నిలబెట్టుకుని నిద్రపోగలరేమోనని. కృప. కృంగిన వాడికి అరణ్యంలో నిద్ర ఎలా పట్టింది? ఆయనే. We can see the mercy of God, those who are in discouragement. వాస్తవం. ఎలా నిద్రపోగలిగాడు? నిద్రపోయాడు. మామూలుగా నిద్రపోలా, గాఢ నిద్రపోయాడు. ఎంత గాఢ నిద్రపోయాడంటే, పరలోకం నుంచి దూతగా వచ్చి ఆయన అక్కడ నిప్పులు పెట్టి అప్పం చేసి కాల్చిన మెలకురాలు. చెప్పండి. లేపాడు, లేచాడు. నువ్వెవరో అని అడిగాడా? అప్పం ఇస్తే తినేసి మళ్ళీ పండుకున్నాడు. కానీ వచ్చిన వ్యక్తి, చెప్పండి, బోబెట్టినోడిని అడగకుండా ఉంటాం. బాబు ఎక్కడి నుంచి వచ్చావని నన్ను అడుగుతాంగా. అంటే కృంగినవాడు ఎవరిని పట్టించుకోడు. పరలోకమే తన దర్శించినా పట్టించుకునే తత్వం కృంగుదలకుంది. అసలు పట్టించుకోడు. రెండోసారి మరలా లేపాడు. మరలా రెండోసారి నొప్పులు అక్కడే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కాచి పెట్టాడు. తినేసిన తర్వాత, అబ్బాయి నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, బయలుదేరి దేవుని పర్వతానికి వెళ్ళు అన్నప్పుడన్నా
అయ్యా నువ్వెవరని అడిగాడా? ఏమడగలి, మెదకుండా లేచి అంటే కృంగుదల అనే దాంట్లో తెలియని వైరాగ్యం ఉంటుంది. వైరాగ్య గీతాలు కొన్ని ఉన్నాయి, క్రైస్తవ వైరాగ్య గీతాలు కూడా ఉన్నాయి. మీకు తెలుసా క్రైస్తవ వైరాగ్య గీతాలు? భలే ఉంటాయి అవి, భలే మనకు భలే నచ్చుతాయి. మంచిదంచు ఎంచి చూచి సంచిలోన ఉంచిన, మించిన బంగారము ఉంచిన నీ దేహము చిచి కుక్క శవముతో సమమేగా, నెక్కముగమనైపోవు గదన్నా, మన్నే గదయ్యా మన్నే గదయ్యా. క్రైస్తవ వైరాగ్య గీతాలు ఇవి. ఎందుకు వేస్ట్ జీవితం అనుకుంటాడంతే. కానీ నీ జీవితానికి వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉందని మర్చిపోతాడు. మనిషి ఒక ఎండకు వచ్చేసాడు, నో మోర్, ఇక జీవితం అనవసరం అని స్థాయికి వచ్చిన తర్వాత దేవుని సంకల్పం నెరవేర్చడానికి మనిషి ఇష్టపడ్డాక నా కోసం ఇంకేదో దేవుడు దాచిపెట్టాడంటే నమ్మలేడు, కృంగిపోతాడు. అక్కడ కూడా లేవనెత్తి నీకు తెలుసా, వెళ్ళు అక్కడ చెప్తాడు, నీతో మాట్లాడతాడు అంటే ఏమన్నాడు తెలుసా? ఏలియా వచ్చే చచ్చిపోతావా? నువ్వు చావటం కాదయ్యా నా ఉద్దేశం, నిన్ను నేను అగ్ని రథాల మీద నిత్యత్వానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అంతేకాదు ఎవరు నిన్ను భయపెడుతున్నారో వాళ్ళకి తీర్పు తీర్చే పని నీకు అప్పగిస్తున్నాను. ఎవరు ఇప్పుడు రాజులుగా ఉన్నారో వాళ్ళందరినీ సింహాసనం నుంచి దించేటప్పుడు ఎక్కించేవాళ్ళని అభిషేకించేవాళ్ళకి నేను నియమిస్తున్నాను. నీ పని అవలా. ఎవరైనా కృంగిన వారిని లేవనెత్తేవాడు. 4వది చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అవుదాం. వాగ్దానమే దేవుడే నెరవేర్చుకుంటాడు అంటే కుదరదన్నమాట. మనం ప్రార్థన చేయాలి. రెస్పాన్సిబిలిటీ ఈజ్ దేర్. కార్యం దేవుడు సఫలం చేయాలి, వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. మనకి దేవుని వాక్యం వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే అంత ఓపిక ఉండదు మనకి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఏముండాలి చెప్పండి? నమ్మాలి, ఓర్చుకోవాలి, సహించాలి. తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేద్దా? నేను నమ్మదగిన వాడినైనా దేవా నువ్వు నమ్మదగిన వాడివి, వాగ్దానం చేసినవాడు నెరవేరుస్తాను కదా. నాకు తీతు పత్రికలో ఒక మాట దొరికింది, వెళదాం, చూపిస్తాను మీకు ఆ మాట. ఒకటి 1 నుంచి 4 వచనాలు కలిసే ఉన్నాయి.
అందులో ఒక మాట ఉంటుంది. తీతుకు శుభమని చెప్పి రాయినది అన్న తరువాత, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం ముందే వాగ్దానం చేశాడు. ఎవరైనా అబద్ధమాడనేరని దేవుడు. ఏమైనా ఆరాధన చేద్దాం ఇప్పుడు? నువ్వు అన్నావు, ఆకాశాన్ని ఇత్తడిగా చేస్తాను, భూమిని ఇనుముగా చేస్తానన్నావు, వర్షం కురవనీనన్నావు. నీవు అబద్ధమాడనేరని దేవుడివి. అది నిరూపించిన ఆయన. నిరూపించలేదా? నిరూపించాడు. అందుకనే 3.5 సంవత్సరాలు ప్రభువు చెప్పాడు. 3.5 సంవత్సరాలని యాకోబు గారు కూడా చెప్తున్నాడు. 3.5 సంవత్సరాలని. పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ 3.5 అని లేదు, రాసలేదు. కొత్త నిబంధనలో నీ సంగతి తెలుస్తుంది మనకి. ఇది 3వది. 4వది, 5వది చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఆకాశము వర్షమిచ్చెను, భూమి. మరల ప్రార్థన చేశాడు. ఏమని? ఏ ఆకాశంలో నుంచి అగ్ని వచ్చిందో అదే ఆకాశం నుంచి వర్షం రావాలని. ఒకే చోటు నుండి అగ్ని, నీరు వస్తాయా? వచ్చినాయి. నాకు అనిపించిన తలంపు చెప్తాను. నిరాశలో ఉన్న వ్యక్తి వెళ్ళిపోదాం అనుకుంటాడు. త్వరగా వెళ్ళిపోతే మేలు అనుకుంటాడు. దేవుడు అన్నాడు, అబ్బాయి నువ్వు వెళ్ళిపోవద్దు, నువ్వు ప్రార్థన చేసావు కదా, ప్రార్థనకు జవాబు చూసిన తర్వాత నేను తీసుకెళ్తా. నీ కళ్ళతో నువ్వు చూడాలి. 3.5 సంవత్సరాలు ప్రజలందరూ కరువు బారిన పడ్డారు కదా. ప్రార్థనకు జవాబు వర్షం వచ్చింది. వర్షం వస్తే సరిపోలా, భూమి పంట పండడం కూడా నువ్వు చూశాక తీసుకెళ్తాలే నేను. అది జరిగింది. వాళ్ళు నడిచి వెళ్ళేటప్పుడు అటుపక్క ఇటుపక్క పొలాలు పంటకొచ్చి ఉన్నాయి. ముందు ఏలియా, వెనకాల ఎలీషా నడిచి వెళ్ళేటప్పుడు. దేవుడు ఎవరు చెప్పండి ఇప్పుడు? విలాప వాక్యాలు ఒక మాట రాస్తుంది. 3వ అధ్యాయం 23వ వచనం. తీసారా? విలాపవాక్యాలు 3:23. మనందరికీ బాగా సుపరిచితమైన వచనం అది. బిగ్గరగా చదవండి. అప్పుడప్పుడు అద్భుతం జరుగుతుంటుంది. మనం చదివింది మనకే వినపడదు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. అసెంబ్లీస్లో ఎక్కువగా వినపడే పదం ఇది. దేవా నువ్వు నమ్మదగినవాడివి, నువ్వు ఎంతైనా నమ్మదగినవాడివి. ఈ మాటను ఎవడు కాదనలేడు. నిరాశపడి కృంగిపోయిన వ్యక్తి, త్వరగా వచ్చేద్దాం అనుకున్న వ్యక్తికి దేవుడు ఏమి ఇచ్చాడు కదా. ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. ఈ కారణం చేత ఉండు, టైం అయ్యేదాకా ఉండు, వర్షం కురిసేదాకా ఉండు, పంట పండేదాకా ఉండు, నేను తీసుకెళ్లేదాకా ఉండు.
నీ ప్రార్థనకు జవాబు చూసిన తర్వాత వద్దుగానిలే. ఇందాక మనం అనుకున్నది యెషయాలు కాదు, కీర్తన 105 కాగితం రాసిచ్చాడు గుడ్డోడు. 105 కీర్తన 14 వచనం, 13, 14. వారు జనము నుండి జనమునకును ఒక రాజ్యం నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన దానిమంతటిని కొట్టివేసెను. దేవుడెవరు అంటే తన ప్రజల ఎడల పట్టింపు కలిగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. ఈ రోజున ఆయన నమ్మకత్వం ఏలియా దగ్గర నెరవేరడం కాదు, మన దగ్గర కూడా నెరవేరింది. ఎలా అని మీరు అడిగితే నేను చెప్తాను. మనం నీటి బొట్టుకు కూడా అర్హులం కాదు, నిత్యాగ్ని గుండంలో ఉండవలసిన వాడు. యుగయుగాలు అగ్నిలో ఉండడానికే మనం అర్హులు. కానీ ఆయన తన మహావాత్సల్యత చేత మనందరి కొరకు ఆయన తను తాను సిలువకు అప్పగించుకొని రక్తం చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి మనల్ని ఆయన జీవం గలవారిగా, నిత్య జీవం కలిగిన వారుగా, యుగయుగాలు తనతో ఉండేవారుగా, తన కుమారులు కుమార్తెలుగా ఆయన చేసుకున్న గొప్ప దేవుడు ఆయన. భూమి మీద ఏలియా జీవితంలోకి వచ్చినన్ని మన జీవితంలోకి వస్తాయి, కానీ వాటన్నిటి విషయంలో ఆయన నమ్మదగినవాడు. ఆరాధన చేద్దాం. కొంచెం ఇద్దరు మాత్రమే ఆరాధన చేయండి, క్లుప్తంగా ఆరాధన చేయండి.